ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ అనేది చాలా అవసరం అనమాట. అంటే అది స్టడీస్కి సంబంధించి అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు, బిజినెస్ ఆపర్చునిటీ అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. రైట్ను చాలామందికి అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని అనుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే అక్కడే మనీ ఎక్కువ సంపాదించవచ్చు కంపేర్ టు ఇండియన్ రూపీ. డాలర్ అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి. బట్ ఆపర్చునిటీని అట్రాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. చాలామందికి ముఖ్యంగా ఇప్పుడు రిసెషన్ నడుస్తున్న ఈ టైంలో చాలామందికి ఉండే భయాలు కానీ, ఆ భయం వల్ల వాళ్ళు అట్రాక్ట్ చేయకపోవడం కానీ, ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. బేసిక్గా ఈ కాన్సెప్ట్ వెనుకున్న సైంటిఫిక్ థియరీస్ ఇవి చెప్తారా? ఖచ్చితంగా విరాట్. సో ఎప్పుడు కూడా మీరు అన్నట్లు మనకు చాలా మందికి ఆపర్చునిటీస్, అది స్టూడెంట్స్ అవ్వచ్చు, జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, హోమ్ మేకర్స్ అవ్వచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, ఇలా రకరకాలుగా అందరూ కూడా ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు. ఇలా చూస్తున్న సమయంలో వాళ్ళు ఏంటంటే ఒక 2-3 ప్రయత్నించగానే, కాల్స్ రాకపోగానే చాలా డిప్రెస్డ్ వెళ్ళిపోతారు. చాలామంది మొన్న నాకు క్లాసెస్లో చాలామంది అడిగారు అనమాట. మా అమ్మాయి ఇంటర్వ్యూ వెళ్తుంది, మా అబ్బాయి ఇంటర్వ్యూ వెళ్తున్నారు, బీటెక్ అయిపోయి 1 year అయిపోయింది, ఇలా రకరకాలుగా అడుగుతున్నారండి. సో ఎవరైనా ఆపర్చునిటీస్ చూస్తున్నప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆపర్చునిటీస్ ఆర్ అబండెంట్. ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ లేవు, రెసెషన్ వచ్చింది, కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది, ఉన్న జాబే కాపాడుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేటివి లేదు విరాట్. సో ఎప్పుడు కూడా ఒక స్కిల్, ఒక టాలెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. బట్ దీనికంతా మీకు కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్. మీరు ఎప్పుడైతే మైండ్ సెట్ అద్భుతంగా పాజిటివ్గా ఉంటుందో యూ క్యాన్ విన్ ఎనీథింగ్. సో ఎలా ఉండాలి మైండ్ సెట్? మామూలుగా మీరు ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూ వెళ్తారు, 2 ఇంటర్వ్యూలు వెళ్తారు, 3 ఇంటర్వ్యూలు వెళ్తారు, కాల్స్ రాలేదనుకోండి, మీకు ఇంకా మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నేను ఇంకేదైనా నేర్చుకోవాలేమో, ఈ స్కిల్ సరిపోదేమో, నేను ఇంకా అప్గ్రేడ్ అవ్వాలేమో. సో ఉన్న స్కిల్ నుంచి ఇంకొక స్కిల్కి అప్గ్రేడ్ అవ్వడం మంచి విషయం. బట్ కానీ ఈ కాలం పిల్లలు ఎట్లా ఆలోచిస్తారంటే, ఫ్రెష్గా గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు, అబ్రాడ్ వెళ్ళాల్సిన వాళ్ళు అనుకోండి, ఒక 10 మంది సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళని అడుగుతారు అనమాట, వాళ్ళ కజిన్స్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళని, ఏది చేస్తే బెటరో అది చేస్తే బెటరు అన్నట్లు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి బాగా బూమ్ అవుతున్న టెక్నాలజీస్. దీని మీద నేర్చేసుకోండి, మీకు వచ్చేస్తుంది అన్నట్లు చెప్తూ వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తూ ఉంటారు వాళ్ళ ఆపర్చునిటీస్కి వెళ్తూ ఉన్నప్పుడు. ఇక్కడ వీళ్ళ మైండ్ సెట్ ఆలోచించాలి. సజెషన్స్ తీసుకోవడం తప్పు కాదు, ఎలా ఉంది మార్కెట్ తెలుసుకోవడం తప్పు కాదు విరాట్. బట్ మీరు కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యొచ్చాక మళ్ళీ మీరు ఇలాంటి వ్యక్తులతో కలిసి మీరు తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి, దాట్ మేక్స్ యూ అ కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్. సో మీకు మీలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది. నేనేం చేయాలి, నాకు అసలు గోల్ ఏంటి, ఏ దాని మీద ట్రై చేయాలి, నేను నేర్చుకోవాలి టెక్నాలజీ అనేది. సో java.net ఇప్పుడు లేవు, వీ హ్యావ్ సో మెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో ఇప్పుడు ఆ దాంట్లో సతమతం అయిపోతూ ఉన్నారు చాలా వరకు. సో దీన్నే కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ అంటారు. కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ మీకు ఏం చేస్తుందంటే మీ ఆపర్చునిటీస్ని మరింత నారో చేసేస్తుంది విరాట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఇద్దరిని కలిసేసి, ఓకే నాకు మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు బాగా బూమ్ ఉందంట, డేటా సైన్స్ బాగా ఫుల్గా పాపులర్ ఉంది, నేను దాంట్లో ప్యాకేజెస్ కూడా బాగా వస్తాయంట, ఇవి మాత్రమే మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. బట్ మీరు ప్రశ్నించుకున్నారా ఎప్పుడైనా, నాకు ఎంత కేపబిలిటీ ఉంది ఈ పర్టికులర్ ఫీల్డ్ మీద, నేను నేర్చుకోగలనా, నాకు కోడింగ్ లాంగ్వేజ్ ఎంతవరకు వచ్చు, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయా? సో ఇలాంటి క్లారిటీ మైండ్ సెట్ అనేది మీకు చాలా తక్కువైపోతుంది. అండ్ మీ రెజ్యూమేస్లో కూడా మీరు అదొచ్చు ఇదొచ్చు ఇదన్నీ అన్నీ పెట్టేసుకుంటారు. ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చెయ్యలేరు బికాస్ ఆఫ్ ద కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్. సో మీకు క్లారిటీ ఉండాలి, ప్లస్ యూ హ్యావ్ టు బీ వైబ్రేట్ ఇన్ పాజిటివ్ వైబ్రేషన్స్. నాకు ఆపర్చునిటీ రావట్లేదు అంటే యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దాట్ మిస్డ్ ఆపర్చునిటీ. ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడైతే మీకు ఆపర్చునిటీస్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ఎవరికైనా ఏదైనా రావట్లేదు అంటే యూనివర్స్ హ్యాస్ సంథింగ్ బిగ్ ప్లాన్ విరాట్.
సో ఎప్పుడు ఎవరు డిప్రెషన్లోకి అలా వెళ్ళకూడదు. అండ్ పేరెంట్స్, వీళ్ళ రోల్ కూడా మనకు పిల్లల మీద ఆపర్చునిటీస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా ఉంటుంది. ఎలాంటివి ఉంటాయి అంటే, ఇంట్లో ఒక వైబ్రేషన్ అనేది మొత్తం ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఒక 3-4 ఇంటర్వ్యూస్ వెళ్ళొచ్చేసరికి పేరెంట్స్ మైండ్ సెట్, బీటెక్ అయిపోయి 1 year అయిపోయింది, మా వాడు ఖాళీగా ఉన్నారు, మా పాప ఖాళీగా ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ ప్రెషర్ అనేది వాళ్ళకి ఎక్కువై ఆ ఇంపాక్ట్ అనేది ఎవరైతే ఆపర్చునిటీస్ చూస్తున్నారో వాళ్ళ మీద కూడా పడుతుంది. సో ఇదంతా కూడా మీకు కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్కి దారితీస్తుంది. కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక జాబ్ పోస్టింగ్ కనిపించింది అనుకోండి, ఏదో ఒక ఇంటర్వ్యూ కాల్, ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, ఎలా అయిపోతుంది అంటే మీ మైండ్ సెట్ ఇదా. సో యూ విల్ నాట్ హ్యావ్ క్లారిటీ. సో ఎప్పుడు అయితే క్లారిటీ ఉండదో మనకు ఆపర్చునిటీస్ అనేటివి దూరం అయిపోతూ ఉంటుంది. సో మీ మైండ్ సెట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. కీప్ పాజిటివ్. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మీకు అంత అద్భుతంగా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి సమయాల్లో మనము లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకొని స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్కి, పాజిటివ్ మైండ్ సెట్కి మూవ్ అయినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ అవుతాయి. సో ఏదైనా కూడా ఇట్ ఈస్ అ మైండ్ గేమ్. సో రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్తాను నా విషయంలోనే. సో నేను జనరలీ ఫాస్టింగ్ ఉండను, నా బాడీ సపోర్ట్ చెయ్యదు నాకు ఫాస్టింగ్ ఉండడానికి. సో ఏదైనా పెద్ద ఫెస్టివల్ అన్నా ఏదున్నా కూడా నేను మనస్ఫూర్తిగా మొక్కుంటాను కానీ ఫాస్టింగ్ చేయను. బట్ నిన్న లేక మొన్న మనకు నిర్జల ఏకాదశి అయ్యింది, రైట్? అది చాలా పవర్ఫుల్ ఏకాదశి. నాకు ఎప్పుడు కూడా ఇంటెన్షన్ లేదు, నా మైండ్ సెట్ కూడా నేను ఉపవాసం ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే నా బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే నేను అలా చూసాను, అలా కండిషన్ చేసుకున్నాను నా మైండ్ సెట్. సో నేనేం డిసైడ్ చేసుకోలేదు. కానీ ఆ రోజు మార్నింగ్ ఎందుకో నాకు అనిపించింది, లెట్స్ డూ ఫాస్టింగ్, నేను ఫాస్టింగ్ చేస్తాను అని చెప్పి అనుకున్నాను. సో ఐఎమ్ కీప్ టెల్లింగ్ టు మై మైండ్. మార్నింగ్ ఎప్పుడైతే నేను అనుకున్నానో నేను ఫాస్టింగ్ చేయాలి అనేసి, ఐ స్టార్టెడ్ టెల్లింగ్ టు మై మైండ్, నేను ఫాస్టింగ్ చేయగలుగుతాను, నేను చాలా ఈజీగా సులువుగా ఉండగలుగుతాను, నాకు ఈరోజు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, నేను చాలా ఎనర్జెటిక్గానే ఉంటాను, నాకు ఆకలి కూడా వెయ్యదు అని చెప్పేసి నా మైండ్కి చెప్తూ వస్తూ ఉన్నాను. ట్రస్ట్ మీ విరాట్, ఆ రోజు మొత్తం నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఏ రోజు నేను ఎప్పుడు ఫాస్టింగ్ అనేదే ఉండను. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. సో గ్రోత్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్ బ్రింగ్స్ యూ మోర్ ఆపర్చునిటీస్. సో ఈ గ్రోత్ మైండ్ సెట్ని మీరు ఎలా పెంచుకోవాలి? లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీరు పెంచుకోవచ్చు. అండ్ మీకు మా వర్క్షాప్స్లో మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, అబండెన్స్ మైండ్ సెట్కి ప్రాక్టీసెస్ ఎలా చేయాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, నేను కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను, నా క్లారిటీ తెచ్చుకోవడానికి మనకు CTFAR అని ఒక టెక్నిక్ అనేది నేర్పిస్తాం. ఆ టెక్నిక్ ద్వారా మీరు ఎలాంటి డెసిషన్ అయినా చాలా అద్భుతంగా డెసిషన్ని తీసుకోగలుగుతారు. డెసిషన్ మేకింగ్ అంటాం. డెసిషన్ మేకింగ్ చాలా వరకు ల్యాక్ అవుతుంది కాబట్టి మీరు ఆపర్చునిటీస్ని తీసుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, రిజెక్ట్ కూడా చేయలేకపోతున్నారు. సో ఈ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు వస్తుంది? మీరు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ చేసినప్పుడు మీకు రైట్ రాంగ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది, చేయగలిగినట్టే కనిపిస్తుంది. కానీ ఎక్కడ మళ్ళీ ఏమేం చెప్పారు అనేది ఒక లైన్ అండ్ లెంత్లో చూసినప్పుడు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. లైఫ్ స్టైల్ మార్చాల్సి ఉంటుంది, హ్యాబిట్స్ మార్చుకోవాల్సి ఉంటుంది మీరు చెప్పే ప్రాసెస్ అన్నిట్లో కూడా. సో దీనికంటే ఒక గైడెడ్ ప్రోగ్రామ్ కానీ, ఒక గైడెడ్ టోటల్ మెటీరియల్ కానీ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది విరాట్. ఇలా నాకు చాలా మంది ఈ మధ్యకాలంలో రీచ్ అయ్యారు. సో వాళ్ళందరి కోసం నేను ఒక డ్రీమ్ లైఫ్ ఎనర్జైజర్ అని ఒక వర్క్షాప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వర్క్షాప్లో మీకు క్లారిటీ రావడం, మీ గోల్స్ మీద క్లారిటీ రావడం, ఒక గోల్ మీద ఎలా పని చేయాలి, మీరు ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, టూల్స్, టెక్నిక్స్, నెగిటివ్ థాట్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, ఆ గోల్కి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఒక 6 పిల్లర్ సిస్టమ్ మెథడ్స్ అనేటివి నేర్పిస్తాం. ఈ 6 పిల్లర్ మెథడ్ సిస్టమ్ కూడా మీకు మీ ఇమోషనల్ డెమాన్స్ అంటారు. ప్రతి ఒక్క మనిషిలో ఈ ఎమోషనల్ డెమాన్స్ అనేటివి ఉంటాయి. అవి మీరు గుర్తిస్తారు. ఆ ఎమోషనల్ డెమాన్స్ నాలో ఏమున్నాయి, నేను ఏది మార్చుకోవాలి అని మీకు ఇంత క్లారిటీ ఆఫ్ సెషన్స్ అనేటివి వర్క్షాప్లో ఇవ్వబడుతుంది. సో ఎస్, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ మైండ్ సెట్. మీకు ఆ రోజు అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల అది మీకు మళ్ళీ స్పెషల్గా కూర్చొని నేను ఇది చెయ్యాలి, మీకు అంటే రెగ్యులర్ హ్యాబిట్స్, మీ రెగ్యులర్ రొటీన్ డిస్టర్బ్ అయ్యేలాగా అస్సలు ఉండదు విరాట్. మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు. మీకు వచ్చే పాజిటివ్ చేంజెస్ ఉంటాయి చూడండి,
యూ విల్ ఎంజాయ్. సో తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని మీ ద్వారా జనాలకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. సో ఈ ప్రోగ్రామ్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే సో వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుందని తెలుసుకోవాలన్నా కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.